నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 99. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, సామ్రాట్ సీట్ బెల్ట్ పెట్టి అనిక మీద నుండి లేవబోతుండగా అయిపోయిందా అంటూ అనిక కాస్త పైకి లేచినట్టుగా అతని వైపు తిరిగేసరికి అనుకోకుండా అతని పెదవులను ముద్దాడాయి ఆమె పెదవులు. ఊహించని ఆ సంఘటనకు అనిక గుండాగినంత పనైంది. కళ్ళు పెద్దగా విప్పాచి చూస్తూ అలాగే బిగుసుకుపోగా సామ్రాట్ మదిలో అలజడి రేకెత్తింది. ఒక్క క్షణం అలాగే బిగుసుకుపోయిన సామ్రాట్ వెంటనే తేరుకొని బొమ్మలా ఉండిపోయిన అనిక వైపు ఒకసారి చూసి తన సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు. అనుకోకుండా జరిగింది కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. కానీ అనిక కావాలని కిస్ చేసి ఉంటే అతని రియాక్షన్ ఇందుకు భిన్నంగా ఉండేది. షాక్ నుండి తేరుకున్న అనిక పక్కకు తిరిగి పరుగులు పెడుతున్న తన హృదయంపై చేయి వేసుకుంది. ల్యాప్టాప్ అంటూ తన గుండె సవ్వడి తనకి వినిపిస్తుంది. డిడ్ వి కిస్? పెదవులు చేత్తో తడుముకున్న ఆమె మోము పరవశంతో వికసిస్తే పెదవులు విచ్చుకున్నాయి. తనువంతా ఏదో గమ్మత్తైన పులకింత. స్టమక్లో సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్టుగా మనసంతా హాయి పరవశంతో నిండిపోయింది. మెల్లిగా తల తిప్పి సామ్రాట్ వైపు చూసింది. మోహన్లో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా డ్రైవ్ చేస్తున్నాడు. కొంచెం కూడా ఫీలింగ్ లేదా ఈ మనిషికి? అది మనసా బండరాయా అని మనసులో అనుకుంటూ చూస్తున్న అనిక సామ్రాట్ తన వైపు చూడగానే టక్కున తల తిప్పేసుకుంది. అతని సూటిగా చూడాలి అంటేనే సిగ్గు ముంచుకొస్తుంది ఆమెకు. తన ఈ ఫీలింగ్ తనకే కొత్తగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ను ఆస్వాదిస్తూ కార్ విండోలో నుండి బయటికి చూస్తూ ఉంది. తన ఇల్లు రాగానే సామ్రాట్ బ్రేక్ వేయడంతో ఊహల్లో విహరిస్తున్న అనిక ఈ లోకంలోకి వచ్చి అతని వైపు చూసింది. స్ట్రైట్గా చూస్తున్నాడు. గుడ్ నైట్ సామ్రాట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అంది చిరునవ్వుతూ. దట్స్ ఓకే, గుడ్ నైట్. ఆమె వైపు చూడకుండానే ముభావంగా సమాధానమిచ్చాడు. మూతి ముడుచుకుని కొన్ని క్షణాలు చూసి కార్ దిగింది అనిక. వెంటనే వెళ్ళిపోయాడు సామ్రాట్. కార్ వెళ్ళే వరకు చూసి చిన్నగా నిట్టూరుస్తూ కాలింగ్ బెల్ కొట్టింది అనిక. నిద్రల నుండి లేచి డోర్ ఓపెన్ చేసింది అమృత. ఇంత లేటుగానే వస్తే ఆడపిల్లవన్న భయం కాస్త కూడా లేదు అంటూ బయటికి చూసిన అమృత తమ కార్ లేకపోవడంతో, ఎలా వచ్చావనో, మన కార్ ఏది అని అడిగింది. మన కార్ దారిలో ట్రబుల్ ఇచ్చింది మామ్, ఫ్రెండ్ డ్రాప్ చేశాడు. ఏ ఫ్రెండ్ అడిగింది అమృత అనుమానంగా చూస్తూ. ఎవరో ఒక ఫ్రెండ్. అసలే టైర్డ్ అయి ఉంటే ప్రశ్నల విషయం కురిపిస్తున్నావేంటి మామ్ నువ్వు కెనుకుగా అంటూ అనిక తన గదిలోకి వెళ్ళగా టైర్డ్ అయిందట, ఏదో పనిచేసి వచ్చినట్టు అనుకుంటూ డోర్ పెట్టేసి తన గదిలోకి వెళ్ళింది అమృత. డోర్ పెట్టేసి బెడ్పై బోర్లా పడిపోయింది అనిక. తమ ముద్దు సంఘటన తలుచుకొని తనలో తానే నవ్వుకుంది. ఓ గాడ్, మై ఫస్ట్ కిస్. కానీ ఎలాంటి ఫీల్ లేకుండా జస్ట్ లైక్ దట్ అయిపోయింది. ఈ రౌడీ గారి మనసు ఎప్పుడు మారుతుందో, నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకొని కిస్ చేసే బ్యూటిఫుల్ మూమెంట్ ఎప్పుడు వస్తుందో ఏంటో అని ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది. మార్నింగ్ 7 గంటలు. మెలకు వచ్చి మత్తుగా కళ్ళు తెచ్చిన అదవ్కి కిటికీ ఎదురుగా తల తుడుచుకుంటూ దర్శనమిచ్చింది తన ప్రియసఖి. మెల్లిగా లేచి ఆమె దగ్గరికి అడుగులు వేసి తన నడుమును చుట్టేసి వెనుక నుండి హక్ చేసుకున్నాడు. తల తిప్పి చిరునవ్వుతూ చూసింది ఇషు. గుడ్ మార్నింగ్ అంటూ ఆమె చెక్కిలిపై చిరు ముద్దిచ్చాడు. గుడ్ మార్నింగ్. వెళ్ళి బాచి కాఫీ తీసుకొస్తాను. చేసే మూడ్ లేదే, నువ్వు చేయించచ్చు కదా అన్నాడు ఆమె భుజంపై తల ఆనించి. నాకు తెలుసు నీ వేషాలు, నేను ఆల్రెడీ బాగా చేశా, మళ్ళీ చేయడం నా వల్ల కాదు అంటూ అతని చేతులు విడిపించుకొని ముందుకు తిరిగి అతని భుజాలపై చేతులు వేసింది. తమరి అల్లరి ఆపి బుద్ధిగా వెళ్ళి స్నానం చేసి రండి. ఓకే డియర్ అంటూ నవ్వుతూ అతని బుగ్గను చూపించేసరికి చిన్నగా నవ్వి గట్టిగా ముద్దు పెట్టింది ఈషు. 5 మినిట్స్లో వచ్చేస్తాను. టవల్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ప్రేమ్ కాల్ చేయడంతో ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి మాట్లాడాడు. ఫోన్ పెట్టేసి బెడ్పై పెట్టబోయిన తను సామ్రాట్ విహాన్లా కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ ఉండడంతో ఓపెన్ చేశాడు. అందులో ముందు అనిక నుండి వచ్చిన కాల్ ఓపెన్ చేసి వింటుంటే ఆ రికార్డింగ్ విని అతని పక్కకు వెళ్ళి కూర్చొని వింటుంది ఈషు. నైట్ కార్ బ్రేక్ అయితే సామ్రాట్ను రమ్మని అనిక అడిగిన రికార్డింగ్ అది. అంతా విని ఇషు వైపు చూశాడు. అను వాడి విషయంలో సీరియస్గా ఉంది, కానీ వాడికి దాని మీద కొంచెం కూడా ప్రేమ లేదే. వాడిలో మార్పు రాకపోతే అది మళ్ళీ పిచ్చిదేయేలా ఉంది. కాస్త టైం పట్టొచ్చు, కానీ సామ్రాట్లో ఖచ్చితంగా మార్పు వస్తుందదో
నువ్వేం వరి అవ్వకు అంది అతని భుజంపై తడుతూ. చిన్నగా నిట్టూర్చి అదో మార్చేయడానికి వెళ్ళగా ఆలోచనల్లో పడింది ఈషు. సాయంత్రం కాఫీ తీసుకొని తమ గదిలోకి వెళ్ళింది భూమి. ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చున్నాడు ఆనంద్. కాఫీ తీసుకోండి అని అతనికి అందించి ఏదో విషయం అడగడానికి సంశయిస్తూ చేతులు నలుపుకుంటూ చూస్తుంది అతని వైపు. కాఫీ తాగుతూ తన వైపు చూసిన ఆనంద్ ఏమైనా అడగాలా అని అడిగాడు. అవునండి, కానీ మీరు బిజీగా ఉన్నారు కదా. బిజీగా ఏం లేను, చెప్పు. అది నన్ను షాపింగ్కి తీసుకెళ్తారా అని అడిగేసి తను ఏమంటాడో అని అతన్ని చూస్తుంది. షాపింగా? సరే తీసుకెళ్తాను, రెడీ అవ్వు. అనంత్ మాటలకు సంబరపడిపోతూ ఇప్పుడే రెడీ అవుతాను అని వెళ్ళబోతుంటే ఇలా చీరలో కాదు, డ్రెస్ వేసుకుని రెడీ అవ్వు, నీకు ట్రయల్ వేయడానికి ఈజీగా ఉంటుంది అన్నాడు. అలాగే అండి సన్నని నవ్వుతూ బదులిచ్చి భూమి ఫాస్ట్గా రెడీ అయిపోగా ఇద్దరు షాపింగ్ మాల్కి వెళ్ళారు. ముందు శారీస్ షాపింగ్ కంప్లీట్ చేసుకుని డ్రెస్సెస్ సెక్షన్కి వెళ్ళారు. అనంత్ తనతో షాపింగ్కి రావడమే కాదు, తనే సెలెక్ట్ చేస్తుంటే భూమి ఆనందం అంతా ఇంతా కాదు. భూమి లాంగ్ అనార్కలి టాప్స్, లాంగ్ డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తుంటే భూమి ఇవి ట్రయల్ చేయి అని ఆమె చేతికి కొన్ని డ్రెస్సులు ఇచ్చాడు అనంత్. ఆ డ్రెస్సులు చూసిన భూమి కళ్ళు తేలేసింది. స్లీవ్లెస్ నీలన్ స్టైలిష్ ఫ్రాక్స్తో పాటు కొన్ని ట్రెండీ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి. ఏంటి అలా చూస్తున్నావు, ట్రై చేయి అన్నాడు అనంత్. ఏమండి, ఈ లాంగ్ డ్రెస్లు ఓకే, కానీ ఇవి మరీ పొట్టిగా ఉన్నాయండి అంది ఇన్నోసెంట్ ఫేస్తో. అవి చిన్నపిల్లల డ్రెస్సులు కాదు భూమి, పెద్దవాళ్ళవే, బాగుంటాయి నీకు. ఇక్కడంటే అందరూ ఉంటారని వేసుకో, అక్కడ మన ఇద్దరమే కదా, వేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం. నువ్వు స్టైల్గా రెడీ అయితే నిజంగా బాగుంటావు అన్నాడు. ఆ మాటలకు హ్యాపీగా ఫీల్ అవుతూ మురిసిపోయిన భూమి సరే అండి, మీరు ఇష్టంగా సెలెక్ట్ చేశారు కదా, వేసుకుంటాను అని డ్రెస్సెస్ తీసుకుని ట్రయల్ రూమ్లోకి వెళ్ళింది. ఫోన్ చూస్తూ చైర్లో కూర్చున్న అనంత్ డోర్ ఓపెన్ అయిన సౌండ్కి అటువైపు చూశాడు. డోర్ బయటికి రావడానికి సిగ్గుపడుతూ అక్కడే నిల్చున్న భూమిని చూసి చిన్నగా నవ్వుకొని భూమి ఇక్కడెవరూ లేరు, బయటికి రా అన్నాడు చైర్ల నుండి లేస్తూ. మెల్లిగా బయటికి అడుగులు వేసింది. స్లీవ్లెస్ అండ్ మోకాళ్ళకి కాస్త కిందకి ఉన్న పీచ్ కలర్ ఫ్రాక్ వేసుకుంది. అనంత్ కళ్ళు తనని స్కాన్ చేస్తుంటే సిగ్గుతో ముడుచుకుపోయి తల దించేసుకుంది. బాగుంది డ్రెస్, బార్బీ బొమ్మలా ఉన్నావు. అనంత్ మాటలకు తలెత్తి చూసిన భూమి చిరు దరహాసంతో చూస్తున్న అతని చూపులకు తడబడి టక్కున తల దించేసుకుంది. సిగ్గుతో ఇంకా ముద్దుగా కనిపిస్తుంది ఆమె అతని నయనాలకు. భూమి ఎందుకంత సిగ్గుపడతావు, వెళ్ళి ఇంకోటి వేసుకొనిరా అనడమే ఆలస్యం ట్రయల్ రూమ్లోకి పరిగెత్తింది. చిన్నగా నవ్వుకున్నాడు అనంత్. ఒకదాని తర్వాత ఒకటి అన్ని డ్రెస్సులు ట్రై చేశాక అన్నీ బాగున్నాయి నీకు అని చెప్పి అన్ని డ్రెస్సెస్ ప్యాక్ చేయించాడు అనంత్. షాపింగ్ కంప్లీట్ చేసుకుని రెస్టారెంట్లో డిన్నర్ చేసి ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరుకునేసరికి టైం 10:30 అయింది. షాపింగ్ బ్యాగ్స్ తీసుకుని గదిలోకి వెళ్ళారు. ఆనంద్ ఇంజనీర్తో కాల్ మాట్లాడుతూ ఉంటే భూమి ఫ్రెష్ అప్ అయ్యి నైట్ డ్రెస్ చేంజ్ చేసుకుని మార్నింగ్ ఫ్లైట్ ఉండడంతో లగేజ్ సర్దుతూ ఉంది. కాసేపటికి ఫోన్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి బెడ్పై పడుకున్నాడు అనంత్. ఇంకా అవ్వలేదా అడిగాడు ఆమె వైపుకి తిరిగి చూస్తూ. అయిపోవచ్చిందండి, మార్నింగ్ సర్దుకోవచ్చు కానీ వచ్చి పడుకో. 5 minutes అయితే అయిపోతుందండి, ఓ పని అయిపోతుంది. 5 minutes కాదు, నేను 3 కౌంట్ చేసేలోపు నువ్వు నా పక్కన ఉండలేదు అనుకో, నీ పని అయిపోతుంది అని అంటుని అనంత్ 1 అనేసరికి ఎక్కడివక్కడ వదిలేసి ఫాస్ట్గా వచ్చి బెడ్ ఎక్కేసింది భూమి. అనంత్ చిన్నగా నవ్వుకొని గుడ్, ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేయాలి అంటూ ఆమెను దగ్గరకు తీసుకోగా సిగ్గుతో కూడిన నవ్వుతూ అతని వైపు చూస్తుంది భూమి. అర్థమైందా అన్నాడు ఆమె చెక్కిలి మీద పరుచుకున్న జుట్టుని పక్కకి నెడుతూ. అర్థమైందండి అంది మెల్లిగా. ఏమర్థమైంది అన్నాడు కొంటెగా కళ్ళెగిరిస్తూ. ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేయాలి అని. ఆహా, ఈ టైంలో ఏం చేయాలి మరి? అతని కళ్ళు నవ్వుతుంటే ఆమె చెంప మీద నుండి మెడను పాముతుంది అతని చెయ్యి. పోండి సిగ్గుపడుతూ చూపు తిప్పేసుకున్న భూమి. అనంత్ ఆమె మెడ వెనుక చేయి వేసి మొహాన్ని దగ్గరకు తీసుకోగా అతనికి అనువుగా మారి కళ్ళు మూసుకుంది. మరుక్షణం ఇద్దరి పెదవులు జతకలిశాయి. తీయని అదర చుమ్మనానికి తన్మయత్వంతో మునిగి తేలుతూ అతని గట్టిగా వాటేసుకుంది భూమి. పెదవులు వీడి షర్ట్ విప్పేసి పక్కన పడేసిన అనంత్ ఆమె మీదకు చేరి ఆమె చెక్కిలి కంఠం మీదుగా తడి అదర సంతకాలు చేస్తూ
ఎగిసిపడుతున్న ఆమె ఈద లోతుల్లో గాఢమైన ముద్రలు వేస్తుంటే తమకంతూ అతని జుట్టులో వేలు చొప్పించి తనలోకి అదుముకుంది భూమి. సరస సల్లాపాల్లో మునిగి తేలుతూ ప్రతి క్షణాన్ని మధురంగా ఆస్వాదిస్తూ సుదీర్ఘంగా సాగిన రసకేలి ముగిసి అలసిపోయి ఆమె ఎదపై మొహమానించి పడుకున్నాడు అనంత్. సంతృప్తికర సమ్మోహనమైన చిరునవ్వు భూమి పెదవులపై అతని తల మీద ముద్దిచ్చి తల సుతారంగా నిమురుతూ హాయి నిద్రలోకి జారుకుంది. మార్నింగ్ ఫ్లైట్కి ఇద్దరు చెన్నై వెళ్ళిపోగా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇషు, అదవ్. క్యాబిన్లోకి వెళ్ళిన అదవ్ ఏవో ఆలోచనల్లో మునిగిపోయిన ప్రేమ్ని చూసి చిన్నగా దగ్గాడు. ఈ లోకంలోకి వచ్చి గుడ్ మార్నింగ్ రా లేచి హక్ చేసుకున్నాడు ప్రేమ్. మార్నింగ్, ఏం ఆలోచిస్తున్నావు అంతలా? పూజ గురించేనా? చైర్లో కూర్చుండు అడిగాడు అదవ్. అవునరా, నా ఫ్లాట్కి షిఫ్ట్ అవ్వమని చెప్పా. ఇంకా ఏం చెప్పలేదు తను అన్నాడు ఫ్లోలో. ఏంటి, నీ ఫ్లాట్కి షిఫ్ట్ అవ్వమన్నావా? అవ్వకైపోయి చూసినా అదవ్. నువ్వు మరీ ఇంత ఫాస్ట్ అనుకోలేదురా, డైరెక్ట్గా లివినా అని అంటుంటే. రే ఆపరా బాబు, అంత లేదక్కడ, నువ్వు ఏదేదో ఊహించుకోకు. తన పీజీ అట్మాస్ఫియర్ బాగాలేదు, ఫుడ్ కూడా. అందుకే మా ఫ్లాట్ పైన పెంట్ హౌస్కి షిఫ్ట్ అవ్వమని చెప్పా. ఓ అలాగా అన్నాడు అదవ్ నిరుత్సాహంగా. అలాగే, వస్తుందో రాదు? తప్పకుండా వస్తుందిరా, షీ రియలీ లైక్స్ యూ అని అంటుండగాని పూజ నుండి కాల్ వచ్చింది ప్రేమ్కి. చూసావా, వస్తాను అని చెప్పడానికి చేసుంటుంది, మాట్లాడు అన్నాడు అల్లరిగా నవ్వుతూ. డీప్ బ్రీత్ తీసుకుని కాల్ లిఫ్ట్ చేశాడు ప్రేమ్. హలో పూజ. హాయ్ ప్రేమ్, బిజీగా ఉన్నావా? లేదు, ఇందాకే వచ్చా, చెప్పు. అది నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాను. ఇక్కడికంటే ఫ్లాటే బెటర్ అనిపిస్తుంది. నచ్చినట్టు ఉండొచ్చు, నచ్చింది కుక్ చేసుకుని తినొచ్చు, పైగా ఆఫీస్ కూడా దగ్గరే. షిఫ్ట్ అయిపోతాను మీ ఫ్లాట్కి, ఐ మీన్ పెంట్ హౌస్కి. ప్రేమ్ మొహం వెలిగిపోయింది. నవ్వుతూ చూశాడు అదవ్ వైపు. కమాన్ అంటూ అతని భుజంపై తట్టాడు అదవ్. ఓకే పూజ, ఎప్పుడు షిఫ్ట్ చేద్దాం అడిగాడు ఎగ్జైట్మెంట్ దాచుకుంటూ. ఈ వీకెండ్లో చేసేద్దాం. డన్, నేను క్లీన్ చేయించి రెడీగా పెట్టిస్తాను. ఓకే ప్రేమ్, థ్యాంక్ యూ, బాయ్. బాయ్ ఫోన్ పెట్టేసి అదవ్ను హత్తుకుని ఊపేశాడు ప్రేమ్. ఇంకేంటి, ఇద్దరూ ఒక దగ్గర ఉండబోతున్నారు. త్వరలోనే మీ మనసులు దగ్గరయ్యి ఇద్దరూ ఒకటైపోవాలి. మరీ ఎక్కువ లేట్ చేయకుండా నీ మనసులో ప్రేమను బయటపెట్టేసి, ఓకేనా? అదవ్ మాటలకు ఓకేరా అన్నాడు నవ్వుతూ. లంచ్ చేసి రిలాక్సింగ్గా బెడ్పై వాలి ఫోన్ చూస్తున్న సామ్రాట్ ఇషు నుండి మెసేజ్ రావడంతో దిగ్గున లేచి కూర్చొని టక్కున మెసేజ్ ఓపెన్ చేశాడు. మీట్ మీ ఇన్ కేఫ్ నియర్ మై ఆఫీస్ ఎట్ 7 PM. ఫస్ట్ టైం ఇషు నుండి మెసేజ్ రావడంతో ఆశ్చర్యం అతని కళ్ళలు. తను సంబరపడిపోయేంత విషయం ఏముండదని తెలిసినా ఎందుకు మీట్ అవ్వమందు, ఏం మాట్లాడబోతుందో అన్న కుతూహలం అతనిలో. 7 ఎప్పుడవుతుందా, ఎప్పుడెప్పుడు ఇషు ముందుండాలా అని ఈగర్గా ఎదురు చూస్తున్నాడు సామ్రాట్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఇషు సామ్రాట్తో ఏం మాట్లాడనుంది? అతను ఎలా రియాక్ట్ అవుతాడు? అతనిలో మార్పు వస్తుందా? పూజ ప్రేమ్ మధ్య ప్రేమ ప్రయాణం మొదలవుతుందా? అదవ్ ఇషుల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.